నేను వస్తే అది చేస్తా, నేను వస్తే ఇది బీగుతా, నేను వస్తే చెట్టు ఎక్కుతా, నేను వస్తే కింద దిగి చెట్టు కొడతా. 151 వచ్చిన నాయకుడికి 11 వచ్చినాయండి. దాని అర్థం ఏంటి? పాము తన పిల్లల్ని తానే చంపుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని నాశనం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేది సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీ తరిమేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ముందుగా రాష్ట్ర ప్రజలకి, కూటమి ప్రభుత్వం యొక్క నాయకుడికి, నవ్యాంధ్ర సృష్టికర్త, రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఒక కార్యకర్తగా నేను కోరుకుంటున్నా. మా నాయకుడి నెక్స్ట్ ఇప్పుడు జువెల్ జొన్న అన్నారు. ఏం చేశారు ఆడ నిన్న వచ్చి మీటింగు? నాకు అదే అర్థం కావట్లా. ఏం చేశారు వాళ్ళు? ఏం మీటింగ్ పెట్టారు? ఏం జరిగింది? నాకు తెలిసి ఏం జరగలాడ. జనం లేక వెలవకపోతే నాయకుల్ని తిట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. జువెల్లో ఏం చేశాడు? నేను బోట్లు ఇస్తా అన్నాడు. ఏం బోట్లు? నువ్వు 2019 నుంచి 24 దాకా ఇలేదనేక వాళ్ళు తీర్మానం చేసింది నీ మీద తీర్మానం ఏం చేశారు? వెళ్ళకూడదు ఇతను మీటింగ్కి తీర్మానం చేసుకున్నారు. వెళ్తే లచ్చ పైన అన్నారు. ఇంక నీ నాయకత్వం ఇంక నీకేడుంది ఇక్కడ? ఒక నాయకుడికి కాదని తేల్చేశారు జనమే. వాళ్ళ నాయకుడికి కాదని జనమే తేల్చేశారు. ఇంక నువ్వు ఎక్కడ? ఇంక నువ్వేం ఎక్కావు? నువ్వేం మీటింగ్ పెట్టావు? ఎక్కడ ఏం జరిగింది? నాకు అదే అర్థం కావట్లా. ఏదో జువెల్దిన్లో మీటింగ్ జరిగింది, ఏదో అసలు ఏం జరిగింది మీటింగు? ఏమీ జరగల. ఎవరు రాలేదని చెప్పి, జనం లేరని చెప్పి వాళ్ళ నాయకుడిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి. తిట్టి వెళ్ళిపోయాడు. అదేంటి తిట్టి వెళ్ళిపోవటం ఏంటి? వార్నింగ్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఆ స్టేజ్ వార్నింగ్ ఇస్తాడులేబ్బా జగన్. మీకు అతను ఇచ్చేది అదే తప్పితే ఇంకేముంది? నేను వస్తే అది చేస్తా, నేను వస్తే ఇది బీగుతా, నేను వస్తే చెట్టు ఎక్కుతా, నేను వస్తే కింద దిగి చెట్టు కొడతా. ఇక అయ్యా ఆయన చెప్పేది. మరి ఉన్నప్పుడు ఏం చేసావు? చెట్టు నిలిపావా? నిలపలేదుగా. యాడికి వచ్చిన చెట్లు కొట్టుకుంటూ పోయావుగా. నువ్వేం చేసావు? 2019 నుంచి 24 మధ్య జనం చూడలేదా? కొత్తగా నువ్వేం చేసావు? రికగ్నైజ్డ్ బోర్డులు అన్నాడు కదా. మరి ఆ బోర్డులు నువ్వు ఎందుకు ఇలేదు? నేను బోర్డులు అన్నాలే, బోట్లు ఎందుకు ఇలేదు? జగన్మోహన్ రెడ్డి వర్షంలో నేను మాట్లాడుతున్నా. మరి ఆ బోర్డులు ఎందుకు ఇలా నువ్వు? బోట్లు అంటున్నాడు. నేను బోర్డులు అంటున్నానండి. నేను బోర్డులు ఇస్తాడే. మరి బోట్లు ఇలేదు కదా 2019 నుంచి 24 మధ్యలో. ఆ బోట్లు ఇచ్చి ఇలా జనం అంతా నీకల్లే ఉండేవాళ్ళుగా. నిన్నే 1,00,000 పైన అనేవాళ్ళు కాదుగా. 1,00,000 పైన ఈ నెలలో వాళ్ళే 1,00,000 పైన వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డికి భయపడి కూటమి నాయకులు వేయించిన దండోరా అంటున్నారు కదా. ఎవరు కూటమి నాయకులు? అంటే నువ్వు 2019 నుంచి 24 మధ్యలో అయ్యే వేసావా? ఆ పనులే చేయించావా? అట్లానే చేస్తే నువ్వు ఇదిగో ఆ రోజు ఇట్లా చేశారు, ఇదిగో ఇప్పుడు కూడా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు నేను చెప్పొచ్చు. నువ్వేం చేసావు అప్పుడు? నువ్వేం చేయలేదు కదా. ఆ రోజు నువ్వు బోర్డులు అన్న ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి వద్దని వాళ్ళు తీర్మానించుకున్నారు. ఎవరు చెప్పలేంది కాదు ఇది. చెబితే ఒక యూనియన్, అంత పెద్ద యూనియన్ తీర్మానించుకుని ఒక వ్యక్తిని కాదంటదా? అంటే ఆయన అంటుంది ఏంటంటే మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఒక్కొక్క బోటుకు 15 మంది ఓనర్లను చేద్దాం అనుకున్నాను నేను, కాకపోతే మీ అధికారం రాలేదు నాకు. అధికారంలోకి వస్తానని కళ్ళగాను తప్పులేదు. రాత్రిపూట గాను తెల్లారేపాటికి తెల్లారిద్ది. మళ్ళీ రాత్రిపూట కలగను తప్పులేదు దానికి. అంతేగాని నువ్వు 19 నుంచి 24 మంది నువ్వేం ఇదిగో పలాంది, ఇదిగో ఈ చెట్టు నాటాను, ఇదిగో ఈ చెట్టు వల్ల ఈ పువ్వు వచ్చింది, ఈ పువ్వు వల్ల నేను ఈ పువ్వు మీకు ఇద్దాం అనుకున్నాను అని చెప్పట్లేదు కదా. నువ్వేం చేశావు? అదేంటి 26,000 కోట్లతోటి దాదాపు 10 మత్స్యకార వాటిని ఫిషింగ్ హార్బర్లు కడదాం అనుకున్నాను నేను అనే మాట అంటున్నాడు. కడదాం అనుకున్నావు కదా చెట్టు. నేను కూడా చెట్టు నాడదామని అనుకుంటా, నాటలేకపోతున్నాగా. చెట్టు అదే తీసేయటం అంటే చెట్టు నాటితేనే కదండి చెట్టుకు మొక్క వచ్చేది. రాకుండానే చెట్టు నాటాను, ఇదిగో ఈ పువ్వు మీకు ఆశపడవచ్చు. కాదని ఎవరన్నారు? లేని దాన్ని మరి సృష్టించి ఇదిగో నేను ఇద్దాం అనుకున్నాను అబద్ధం చెప్పడం దీనికి. ఇస్తే ఇవ్వచ్చుగా. 2019 నుంచి 24 మధ్యలో నేను నాటుదాం అనుకున్నా చెట్టు, నాటలేకపోయా. నువ్వు వస్తే పువ్వు ఇద్దాం అనుకున్నా, నీకే పువ్వు ఇట్లేదుగా నీకు. దాని అంటే వస్తే ఇద్దాం అనుకున్నాము. అంటే మేము అనుకున్నాం కదండి. మేము కూడా ఈ చెట్టు నాటుదాం అనుకున్నాం, నీకు పలానా వ్యక్తికి పువ్వు ఇద్దాం అనుకున్నాము. మేము వీలేకపోతాం, మేము కలగంటున్నాం. ఓటేయటం జనం మర్చిపోతేనేగా మరి ప్రతిపక్ష హోదా ఒకటి రాయింది. దేనికి మర్చిపోలేదు? దేని ప్రతిపక్ష హోదా ఎందుకు రాలేదు నీకు? 151 వచ్చిన నాయకుడికి 11 వచ్చినాయండి. దాని అర్థం ఏంది? నువ్వెంత హెరాస్మెంట్, ఎంత అన్యాయం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను అంత నాశనం చేశారు అను కదా. మరి ఇంక నువ్వేం చేస్తావు? ఏం దేకావు? ఏమీ లేదు. అయిపోయింది నీ నాశనం. ఆంధ్రప్రదేశ్ నాశనం చేశావు. అది బాగు చేయడానికే మాకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నా, కుదరట్లేదు. మేము కూడా చేస్తున్నాము, మాకు కూడా వల్ల కావట్లేదు. చేస్తానే ఉన్నాం. మేము ఇచ్చిన హామీలు చేసుకుంటా పోతున్నాం. కూటమి మరి కేంద్రంతో మాట్లాడుకుంటున్నాం, బతిలాడుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. ఏం చేయలేదు మీకు? మరి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాను, ఇక్కడ నుంచి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే. వార్నింగ్ ఇటుంది ఏముందిలే కానీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి మాట తిప్పను మడిని తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి మరి మాట ఎందుకు తిప్పాడు, మడి ఎందుకు తిప్పాడు? ఇట్లాంటి వార్నింగ్లే.
ఇట్లాంటి మాటలే. మడం తిప్పలేదండి, మనిషి తిప్పాడండి. మాటం తిప్పలేదు, మడిని తిప్పలేదు. మరి మనిషి తిరిగాడు, మనిషి తిరిగితే అర్థం ఏంది? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నానండి, వర్షం వాయిస్ ఇది, నేను ఇటు తిరిగి ఇటు మాట్లాడితే అయిద్దా? మరి ఇంకా మనిషి తిరిగినట్టే కదా, మడిని తిరిగినట్టే, కింద కాలు కూడా తిరిగినట్టేగా. అంతే, ఏమీ లేదు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దేకేవాళ్ళు లేరు. దేకడానికి మావిగననే అతని నెత్తి మీద అతనే పిడిగేసుకున్నాడు. రకరకాల వ్యక్తులతోటి రకరకాల నాశనాన్ని అతనే కోరుకుంటున్నాడు. 431 సలహాదారులు ఏందండి? అసలు నేను ఆశ్చర్యపోయాను. 431 సలహాదారులకు ఉద్యోగాలు జీతాలు ఇచ్చాడండి అతను. అంటే ఒక్కొక్క శాఖ 3-4 పెట్టుకున్నారండి. అవునండి, వాళ్ళు ఆ మేధావులండి. అసలు 431 అసలు నాకు అదే అర్థం. 431 సలహాదారులు పెట్టుకొని 151 నుంచి 11 రావడానికి ఇంతమంది కారణమయ్యారా? ఇంతమంది నాకు అదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు 431 మంది సలహాదారులు, మరి 151 నుంచి 11 తీసుకొచ్చారు వీళ్ళు. మరి ఏమి రాజకీయం ఇది? అసలు నాకు అదే అర్థం కాలమే. అసలు మాకు అదే ఆశ్చర్యం వేసింది. నిన్న చూస్తే, మొన్న రాత్రి చూస్తే 431 మంది సలహాదారులు జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుందని వచ్చింది. మరి 431 మంది సలహాదారులు పెట్టుకొని నువ్వు 151 నుంచి కనీసం 160 రావాలి అను కదా. సలహాదారులు అంతమంది ఉంటే మరి 151 నుంచి 11 రావడానికి 431 మంది సలహాదారులు నీకు అవసరమయ్యారంటే నువ్వు ఎంత రాజకీయం చేసావో, ఎంత అనుభవం ఉందో కనపడుతుంది. ఎక్కడ కనపడవసరలా. నీకు నువ్వే నాశనం చేసుకున్నావు, నీకు నువ్వే నీ క్యారెక్టర్ నాశనం చేసుకున్నావు, నీకు నువ్వే మాట్లాడటం చేతగాక, తెలుగు మాట్లాడటం చేతగాక, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేవాడివి నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీకు నువ్వే రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకున్నావు. మా నాయకుడిని అదన్నావు ఇదన్నావు. మా నాయకుడు ఇవాళ తోట అయ్యాడు, గన్ను అయ్యాడు, నీకే గురి పెడుతున్నాడు మా నాయకుడు. ఇప్పుడు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ పట్టించుకునే పని లేదంటారు. మరి కొట్టండి, పట్టించుకునేదే ఈ స్కూల్లో పిల్లలు పట్టించుకుంటారు. అడగండి ఏం చేశారు పిల్లలకి, ఎవరు పట్టించుకుంటారు? పిల్లలకి తల్లికి వందనం అంటే వందనం ఇచ్చాడుగా. మరి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు ఆ రోజు. అనలేదా? ఎందుకు అనలేదు? మరి ఇవ్వాల్సిందే. తల్లికి వందనం అంటే ఏంది? తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలిగా. మరి ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? ఆయన అనలేదండి, వాళ్ళ భార్య గారు అన్నారండి. భార్య అందా, జగన్మోహన్ రెడ్డి అన్నాడా, చెల్లెలు అందా, అమ్మ అందా? కాదుగా. నీ యొక్క బాణాలు, నీ యొక్క కత్తులు, నీ యొక్క రపరపలేగా అన్నాయి. మేము అనలేదు కదా. మరి మేము అన్నది 7 పిల్లలు 9 మంది పిల్లలు కూడా మేము అమ్మఒడి వేసాం కదా. ఇయ్యాలా నువ్వు వేయలేదు కదా. మరి నువ్వేం చేసావు అనేది ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు కన్నా. నేను నాయకుల దగ్గరికి వెళ్ళమంటలా, స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను, మీరు నాకు మద్దతు ఇస్తారా అని అడగమను. జగన్మాయి కోసం జగన్మాయి మద్దతు ఎవరంటారా? మరి ఇంకెట్టిస్తారు బ్రదరు? నువ్వేం చేసావని ఇస్తారు. ఇప్పుడు ఒక పిల్లాడికి నువ్వు వేసింది అమ్మఒడి, మేము ఎంతమంది వేసాం? 9 మందికి వేసాం. 9 మంది 12 మందికో 11 మంది ఉండాలి. 9 మంది పిల్లలు. ఎన్ని కాదండి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని అంత జోకర్ గా తీసేయాల్సిన ఎందుకు జోకర్ చేసేస్తున్నాం కదా? నువ్వు మళ్ళీ మమ్మల్ని అంటావేంది? వాళ్ళే జోకర్ అవుతున్నారు. వాళ్ళ నాయకుడు మందాకి తిట్టాడు కదా. మేము తిట్టలేదు కదా. మరి జోకర్ అయిపోయాడు కదా ఆడా. మేము తిడితే జోకర్ అయ్యాడా? ఏ గురు చెప్పండి గురు, మేము తిడితే జోకర్ అయ్యాడా? వాళ్ళ నాయకుడు మందాగి వాళ్ళ నాయకుడు తిడితే జోకర్ అయ్యాడు. మేము ఎందుకు తిట్టాము? మావుగానే వాళ్ళే తిట్టుకుంటున్నారు, మేము అనలేదే. మావుగానే మాటకి ఎవడికి వాడే వాళ్ళ నాయకుడిని వాళ్ళే బదనాం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో వాళ్ళే బదనాం అయిపోతున్నారు, వాళ్ళనే నాశనం చేసుకున్నారు. పాము తన పిల్లల్ని తానే చంపుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని నాశనం చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.